జీవితంలో శత్రుత్వం ఉండకూడదని చాణక్యుడు చెప్పాడు. శత్రుత్వం వల్ల అనేక సమస్యలు వస్తాయి. అయితే కొంతమందితో అసలు శత్రుత్వం పెట్టుకోవద్దని చాణక్యుడు చెప్పాడు. ఆ కొందరు ఎవరు అనేది తెలుసుకునే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. శత్రుత్వం పెట్టుకోకూడదగని వ్యక్తుల్లో మొదటివారు అధికారంలో ఉండేవారు. చాణక్యుడి ప్రకారం ఒక వ్యక్తి రాజుతో లేదా ప్రభుత్వంలో ప్రభావం చూపేవారితో ఎప్పుడూ గొడవ పడకూడదు. ఇది మీ జీవితానికి ప్రమాదం కలిగించవచ్చు. మీరు శక్తివంతమైన స్థానంలో ఉంటే తప్ప సీనియర్ అధికారుల గురించి ఎప్పుడూ చెడుగా మాట్లాడకండి. వారితో శత్రుత్వం మీకు హాని కలిగిస్తుంది. రెండోవారు బలవంతులు. చాణక్యుడి ప్రకారం బలమైన వ్యక్తి తనను తాను బలవంతం చేసుకోవడానికి ఎవరికైనా హాని చేయవచ్చు. అలాంటి వ్యక్తితో ఎప్పుడూ శత్రుత్వం పెట్టుకోవద్దు. శారీరకంగా శక్తివంతమైన వ్యక్తితో శత్రుత్వం మరణాన్ని ఆహ్వానించినట్లే అని చాణక్యుడు చెప్పాడు. మూడోవారు ఆయుధం కలిగినవారు. చేతిలో ఆయుధం ఉన్నవాడితో గొడవ ప్రమాదకరం. ఆయుధం ఉన్నవాడితో గొడవకు వెళ్ళొద్దు. ఎందుకంటే కోపం వచ్చినప్పుడు కొన్నిసార్లు ఆయుధం చేతిలో ఉన్న వ్యక్తి తమ ప్రత్యర్థులను చంపడానికి వెనుకాడరు. నాలుగోవారు మీ రహస్యాలు తెలిసినవారు. మీ రహస్యాలన్నీ తెలిసిన వ్యక్తితో ఎప్పుడూ విరోధం పెట్టుకోవద్దు. ఎందుకంటే రావణుడు రహస్యాలను రాముడికి చెప్పినది విభీషణుడు. అందుకే యుద్ధంలో రావణుడు ఓడిపోవలసి వచ్చింది. మీ రహస్యాలు తెలిసిన వారిని ఎప్పుడూ శత్రువులుగా చేసుకోకండి. అది మీకు మంచిది కాదు. అలాగే మీ డాక్టర్తో కూడా ఎప్పుడూ వాదించకండి. మీ ఆరోగ్యాన్ని నాశనం చేయవచ్చు. మీ వంటవాడిని ఎప్పుడూ వ్యతిరేకించవద్దు. మీకు హానికరమైన ఆహారాన్ని అందించగలరు. ఐదోవారు ధనవంతులు. ధనవంతులతో శత్రుత్వం పెంచుకోకూడదు. వారు చట్టాన్ని, న్యాయాన్ని ప్రభావితం చేయగలరు. మీ ఆర్థిక బలం తక్కువగా ఉంటే ఖచ్చితంగా ధనవంతులు మిమ్మల్ని సులువుగా దెబ్బతీయగలరు. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.